హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉండే దేవాలయం. ఇక్కడికి ప్రతి శనివారం తెలుగు ఫ్యామిలీస్ అందరూ వచ్చి చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటాం. అయితే ఈ వారం పూజలో ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఆగస్టులో జరగబోయే శ్రీనివాస కళ్యాణం. అంటే ఆగస్ట్ 1 అండ్ 2 మేము కళ్యాణం చేద్దామని డిసైడ్ అయినాం. అయితే కళ్యాణం ముందు గణపతి పూజ చేసి ఏవైనా పనులు స్టార్ట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందుకోసమని ఈ వారం శనివారం గణపతి పూజ చేద్దామని డిసైడ్ అయినాం. అయితే ఈరోజు శనివారం కాబట్టి స్వామివారిని పసుపు నీళ్ళతో మంచిగా స్నానం చేయించి రాత్రి చేసుకునే పూజకు రెడీ చేసుకున్నాం. ఇంతలోనే మన తెలుగు లేడీస్ అందరూ పూజకు కావలసిన ఏర్పాట్లు చేయడం స్టార్ట్ చేసేశారు. అంటే అమ్మవారికి కొత్త చీర, వెంకటేశ్వరునికి పట్టుపంచి ఇలా కట్టి అలంకరించుకున్నాం. ఇంతలోనే గణపతి పూజకు కావలసిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేసేసాం. పూలమాలలు, తులసి మాలలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు గుడిలో గణపతి పూజను స్టార్ట్ చేసి ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచిగా చూడు స్వామి అని తలంచుకొని హోమంకి కావలసిన ఏర్పాట్లని రెడీ చేసాం. ఇంతలోనే హోమం పుల్లలు అన్నీ తెచ్చి రెడీ చేసుకున్నాం. ఆ తర్వాత హోమం అందరి చేతుల మీద స్టార్ట్ చేసి హోమంలో అందరూ పాల్గొని చాలా శ్రద్ధగా హోమాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారిని చాలా అందంగా అలంకరించుకొని యథావిధిగా ప్రతి శనివారం జరిగే వెంకన్న స్వామి పూజను కూడా మొదలుపెట్టి భక్తి శ్రద్ధలతో భజనలు చేసి హారతి మరియు ప్రసాదాలు పుచ్చుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం. శ్రీనివాస కళ్యాణం కోసం ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.